ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా సింహాద్రి వచ్చేసి జానుతో మాట్లాడుతూ ఉంటాడు కదా. అవును, మోసం చేశాను అనుకో, నువ్వేం చేస్తా, నా పేరు మీద తోట రాయించుకున్నాను అనుకో, నువ్వేం చేస్తా, నువ్వేం చేయగలవు, ఏమన్నా చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. జానుకి కోపం వస్తుంది. వచ్చి ఒరే సింహాద్రి అని నడుస్తుంది. సూపర్ ఉందబ్బా ఆ మాట చెప్పటము. ఒరే సింహాద్రి, ఏం చేయగలవు అన్నావు కదా, చేసి చూపిస్తా, తోటనైతే వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే చెప్తుంది. చెప్పినాక ఆ విషయాన్ని తీసుకొచ్చి జాను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తాడు సింహాద్రి. ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉంది, పళ్ళున్న చటకే కదమ్మా రాళ్ళ దెబ్బలు, మీ అమ్మాయి ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉంది అనేసరికి ఇంకా జాను వాళ్ళ అమ్మ ఉండేసి నేను చెప్తాను అన్నయ్య, అమ్మాయిని అంత మాట్లాడద్దు అని చెప్పేసి అంటే, అయ్యో పర్వాలేదమ్మా, జాను నా బిడ్డ లాంటిది, నా బిడ్డ ఏమన్నా అంటే నేను ఎందుకు కోప్పడతానులే అని చెప్పేసి అంటాడు. కిలాడి సచ్చినోడా సింహాద్రి అని అంటాడనమాట. ఇంకా కట్ చేస్తే ఇంకా సూర్య వాళ్ళు ఉంటారు. సూర్య అలాగే వాళ్ళ అమ్మ, సింహాద్రి వాళ్ళ కొడుకు ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా వీళ్ళు. ఇక సింహాద్రి వచ్చేసి అలా ఫోన్ చేయడానికి అట్లా వెళ్ళుంటాడు వాళ్ళ అమ్మకి, అదే జాను వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడానికి సింహాద్రి పక్కకి వెళ్ళుంటాడు. ఇక సూర్య వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి నువ్వు ఎందుకురా పద్దాక జాను అని చెప్పి వెనకేసుకొస్తా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి అమ్మాయి అడుగుతున్నదమ్మా, అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు అడిగితే తప్పేమీ లేదు కదమ్మా అంటే, అమ్మాయికి చాలా ఓవర్ యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి సూర్య వాళ్ళ అమ్మ అంటుంది. అలాగే సింహాద్రి కొడుకు కూడా ఉంటాడు. అదే అత్తయ్య నాకు అర్థం కావట్లేదు, మీరు భలే పని చేశారు, బుక్ విసిరేసేసి ఇంకా కొడతారనుకున్నాను అని చెప్పేసి ఆ అబ్బాయి అంటాడనమాట. అదే కళ్యాణ్ అంటాడు. అందులో అప్పుడు సూర్య ఉండి నీకెందుకు అంత ఇది, జానుని కొడితే నీకంత ఆనందమా, వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నారో నీకు తెలుసా నీకు అని చెప్పేసరికి ఇక వీళ్ళమ్మ సూర్య వాళ్ళ అమ్మ ఉండేసి నాకు తెలుసురా, ఆడవాళ్ళు అంటే ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను ఆడవాళ్ళని రెస్పెక్టే ఇస్తాను నేను, కానీ జానుకేమో ఓవర్ ఇది ఆమెకి అని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయికి ఓవర్ కోదేమీ లేదమ్మా, తను ప్రాబ్లం ఉంటే చెప్తుంది, అది అంతేగాని ఓవర్ పొగరు అట్లాంటివి ఏమీ లేదు అని చెప్పేసి తనైతే అంటుంది. ఈ లోపల సింహాద్రి వాళ్ళమ్మతో జాను వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడేసి పక్కకు వచ్చేస్తాడు కదా. పక్కకు వచ్చేసిన తర్వాత కళ్యాణ్తో వచ్చేసి ఎందుకు మీరు అరుస్తున్నారు అనేసరికి, అదే నాన్న జాను విషయం అనేసరికి, ఎరా కళ్యాణ్ వెళ్ళి చదువుకోపో, లోపలికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. ఇంకా సూర్యతో ఇలా భుజం మీద చెయ్యేసి అది కాదు అల్లుడు అని చెప్పేసరికి సూర్య ఇట్లా చూస్తాడు. చూసి ఏంటి పిలుపు మారింది, సూర్య అని పిలిచేవాళ్ళు ఇప్పుడు అల్లుడు అని పిలుస్తున్నావేంది అని చెప్పేసి అనేసరికి, లేదు మామూలుగా అయితే నువ్వు నాకు మేనడివి, అదే నా కూతుర్ని చేసుకుంటే నువ్వు అల్లుడు కదా, మేము డిసైడ్ అయ్యాము అని చెప్పేసి అంటారు. వాళ్ళ అమ్మ కూడా నవ్వుతుంది. ఇంకా సూర్య వాళ్ళ అమ్మతో అంటాడు, అదేందమ్మా ఏమైనా స్కూటరా బైకా, నాకు మీ ఇష్ట ప్రకారం నాకు కొనివ్వడానికి అంటే, ఇప్పుడు స్కూటర్ బైక్ అయినా మార్చుకుంటాం కాబట్టి నీ ఇష్ట ప్రకారం ఉంచేసాము, ఇది లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి మేము చెప్పినట్టే నువ్వు వినాలా అనేసి సూర్య వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అంటే నా ఇష్టాలతో పని లేదా అంటే లేదన్నట్టే చెప్తుంది ఆవిడ వచ్చేసి. నాకు తెలుసు నువ్వు ఎవరిని తీసుకొస్తావో, ఏ అలగా ఉన్న దాన్ని తీసుకొచ్చి నీ కోడలు అని చెప్తావో, ఇదంతా నాకు తెలుసు, అందుకే నాకు ఇష్టం లేదు, అందుకే మేము మా అన్నయ్య కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనేసి చెప్తుంది అనమాట. ఇంకా సూర్యకి నచ్చదు ఆ విషయం గురించి. ఇంకా అట్లనే సైడ్కి అయితే వెళ్ళిపోతాడు. ఎంత నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళమ్మ వినడం లేదు. ఇంకా సైడ్కి వెళ్ళిపోతాడు. ఇక మురళిని అమ్మాయి ఉంది కదా వాళ్ళ వైఫ్ అలకనందని చూపిస్తారు. అలా అంటే గుడికి వచ్చారు కదా, గుడికి వెళ్ళి ఇంకా గుడి నుంచి ఆ పాప లాస్ట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని స్కూల్లో వదిలిపెట్టి వీళ్ళిద్దరు బండ్లో వస్తున్నారనమాట. అలా బండ్లో వస్తున్నప్పుడు అతను ఇట్లా కుదుపుల దగ్గర అట్లాగా టచింగ్ కోసం చూస్తూ ఉంటాడు. అదేంటి బావ ఇప్పుడే కదా మనం గుడి నుంచి వస్తున్నాము, ఇలాంటిది మీ పాడు బుద్ధులు ఏంది అనేసరికి, అబ్బా పెళ్ళాన్ని కూడా హక్ చేసుకోవాలని నేను అనుకుంటా వస్తూ ఉన్నాడు. అందులోప్పుడు అంటుంది, పెళ్ళము ఏంటి బావ ఇట్లా అంటున్నావు అని చెప్పేసి అంటుంది. సరే మన ఇల్లు ఇట్టు కదా, మనము మా అమ్మోళ్ళ ఇంటి దాకా పోయేసి వస్తామంటే, నేను రాను బాబా మీ ఇంటికో, కావాలంటే మీ ఇంటికి వచ్చి కాలు పట్టుకోవడాలు ఇలాంటివంతా నేను చేయను అనేసరికి, సరే వద్దులే అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళేసి ఈ ప్రసాదం ఇచ్చేసి ఆమెను వచ్చేస్తాము అని చెప్పేసి వస్తాము ఉన్నప్పుడు దారిలోనే వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. కూరగాయలు బేరం చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బండి నిలిపోతాడు మురళి. నిలిపినాక వాళ్ళ అమ్మ వచ్చేసి, చిచి కూరగాయలు అన్నీ పుచ్చులే ఉన్నాయి, అంతేరా అంతే, నేను మర్చిపోయావు కదా, నేను చచ్చిపోవాలని చెప్పి అనుకున్నావా అంటే, అది కాదమ్మా ఎలా ఉన్నామంటే బతికే ఉన్నాను రా, నేను ఇంకా చావలేదులే అంటే, అదేందమ్మా అంత మాట అంటావు, నేను గుడికి వెళ్ళి పూజ చేయించావు అంటే,
వాళ్ళ అమ్మ ఉంటుంది, నువ్వు కాదురా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు అనుకుంటారులే, ఇంకా నేను చచ్చిపోలేదని చెప్పి అనుకుంటారులే అంటే, ఇదిగో అమ్మ ప్రసాదం తీసుకుంటే ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళు అంటుంది. అండ్ అంతలోపల మలకనంద నేనైతే ఇంటికి రాను అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన సూర్య సచ్చాడే, ఇంకా అత్త మధ్యన సచ్చాడు. కాకపోతే ఏంటంటే సూర్య వైఫ్కి వాల్యూ ఇస్తున్నాడు, అదైతే సూపర్. కొంతమంది ఉన్నారు అమ్మ కావాలి అనేసి వైఫ్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా నాకు వైఫే కావాలని చెప్పేసి అంత పోతాడు చూసావా, నాకు అదే నచ్చింది. మురళి దగ్గర వచ్చేసి ఇంకా కూరగాయలన్నీ పడేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. ఆ కూరగాయలన్నీ సరేనమ్మా నా కూరగాయలన్నీ నువ్వు పడేస్తారావు అనేసరికి ఆయనకు గూపకు మళ్ళీ ఒకటి ఇచ్చి, మా అత్త కోడల మధ్యలో నువ్వు రావాక అని చెప్పానంటుంది. దానికి హలకనందే కోపం వచ్చి, అత్త కోడలు లేదు, అత్తే ఉంది ఇక్కడ, కోడలు లేదు, మీరు అనబాకండి ఇక్కడ కోడలు అనేసరికి ఇంకా కూరగాయల దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, ఏమ్మా ఏమన్నా విశేషమా అంటే, నిన్నగాక మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే విశేషమా అని అడుగుతారేంది, నువ్వేమన్నా 9వ నెలకే వనపేట్ల మీద కూర్చున్నావా అనేసి నందు అడుగుతుంది. బాగా అడిగింది. ఎంతసేపు అంతే, పెళ్ళి అయితే బిడ్డలు ఉన్నారా, బిడ్డలు అంటే వాళ్ళు ఏం చేసి ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. పెళ్ళైన వెంటనే బిడ్డలు కలగాలని ఏమన్నా ఉందా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండొచ్చు, లేకపోతే విడిపోయి ఉండొచ్చు. ఈ లోకులు కాకులబ్బా, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పిన దానికి మాత్రం మనం సమాధానం చెప్పాలన్నమాట. అలా అడిగేసరికి అలకనంద మాత్రం సూపర్ అడుగుతుంది. ఈమె వచ్చేసి మా అత్త కోళ్ళ మధ్యలో రావద్దు అనేసరికి ఆ కూరగాయలను అనేసి, అమ్మ నన్ను వదిలేస్తే నేను పోతానమ్మా అని చెప్పేసి కేవలం ఉండవయ్యా అని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి సూర్య అనొస్తుంది. మురళి వచ్చేసి, అమ్మ నీ గురించే నేను మొక్కుకున్నానమ్మా అంటే, అరకనందం వచ్చి, నా గురించి నువ్వు మొక్కుకోలేదంటే, అదే నందు నీ గురించి మొక్కుకున్నా అంటే, ఫస్ట్ మా ఇద్దరు ఎవరి గురించి మొక్కుకున్నా అంటే, వామ్మో ఇటు అమ్మ ఇటు పెళ్ళమ్మ అంటే ఈ ఇద్దరికి నేను సమాధానం చెప్పలేకపోతున్నానని కుయ్యోమొరో అనుకుంటాడు. అంతలోపు అరకనంద వచ్చేసి, బాబా నువ్వు వస్తావా రావా, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసరికి వస్తున్నానని చెప్పేసి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ప్రసాదం చేతిలో పెట్టేసి, అమ్మ నీ హెల్త్ జాగ్రత్త అమ్మ అని చెప్పేసి వైఫ్ తుర్రమని వెళ్ళిపోతాడనమాట. ఇంకా చుట్టుపక్కల అంటారు, ఇప్పుడే చూడు వైఫ్ ఇలా కొంగును కట్టేసుకుందో అతన్ని అని చెప్పేసి చుట్టుపక్కల అంటారు. అది కొంగును కట్టేసుకోవడం కాదు కానీ ప్రేమ. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంటే తనతో పాటు ఒక 40 ఏళ్ళు ఉంటుందేమో, ఇంకా వైఫే కదా ఒక 80 ఏళ్ళు ఉండేది, తోడుగా ఉండేది. అమ్మ పెళ్ళామా అంటే పెళ్ళాంకే వాల్యూ అని నేను అనుకుంటున్నాను. ఇద్దరికి ఇవాళ ఇద్దరు 2 కళ్ళు, కాకపోతే అమ్మని అప్పుడప్పుడు చూసుకుంటా ఉండొచ్చు, ఎందుకంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి పడదు కదా, అందుకని అమ్మని అప్పుడప్పుడు చూసుకుంటా ఉండొచ్చు. కానీ రోజు పోయి చూసుకోవచ్చు, కానీ అమ్మాయి పెళ్ళమవుతుంది ఒక దగ్గర ఉండలేకపోతా ఉన్నారు. అదే ప్రాబ్లం వాళ్ళకి కూడా వచ్చేసి. ఇంకా పతుర్రమని వైఫ్తో అయితే వెళ్ళిపోయేస్తాడనమాట తను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జాను అలా ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంటికి వస్తున్నప్పుడు ఈ లోపల మురళి కూడా ఇంటికి కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. జాను వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి, ఇంటి అల్లుడి చేత కూరగాయలు తెప్పించుకుంటున్నామంటే, పర్వాలేదు అత్తయ్య అని అంటాడు. ఇంకా గౌతమ్ ఏదో బుక్ అడిగితే బుక్ కూడా తెచ్చిస్తాడనమాట. ఇట్లా ఇంట్లో వాళ్ళకి చేదుల బాదులుగా పనిచేస్తున్నాడు. సొంత ఒక కొడుకులాగా ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నాడు అనుకోవచ్చు దాన్ని. అలా చూసుకున్నప్పుడు జాను లోపలికి వస్తుంది. ఆగవే నువ్వు అని చెప్పేసి అంటుంది వాళ్ళమ్మ. ఆగుతుంది. ఏం చేసావే సింహాద్రి నోటికి వచ్చినట్టు మాట్లాడావంటే, అమ్మ సింహాద్రి దొంగమ్మ, పొలము తక్కువ రేటు ఉన్నప్పుడు మనకి ఇద్దాం అనుకున్నాడు, ఇప్పుడు ఎక్కువ రేటు పలకతా ఉంది, అందుకని సింహాద్రి ఏం చేస్తున్నాడంటే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడమ్మా. నాన్న చనిపోవడానికి కారణము కూడా అతనేనమ్మా అంటే వాళ్ళమ్మ నమ్మనే నమ్మదు. కూతురు చెప్తే నమ్మాలి కదా, నమ్మనే నమ్మదు. ఇప్పుడు మంచి చెడు ఆలోచించాలి కదా, అది కూడా లేదు ఆమె దగ్గర, జాను వాళ్ళ అమ్మ దగ్గర. అంతలా నమ్ముతా ఉన్నారు సింహాద్రిని వచ్చేసి. అందులో ఇతను నమ్ముతాడు, సూర్య గారు నమ్ముతాడు, ఇతను మురళి ఉన్నాడు కదా, మురళి కూడా నమ్ముతాడు. అవునమ్మా అయినా పుస్తకం తీసుకెళ్తే ఆ డైరీని కూడా కాల్ చేశారమ్మా అనేసరికి అందరూ షాక్ అవుతారు. కానీ సింహాద్రి మంచోడనే చెప్పి అనుకుంటారు. ఇప్పుడు మన తోట మనకి దక్కకపోవడానికి కారణము అయినదమ్మా అంటే, మురళి అడుగుతాడు, ఇంత పని జరిగిందా జాను అంటే, అవును ఆ డైరీని కాల్చినంత మాత్రాన నాన్న పంపించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి బయట పెట్టచ్చులే అని చెప్పేసి అనేది అంటుంది. సూపర్ ఐడియా కదా అది, అదైతే బయట పెట్టచ్చు అని చెప్పని అంటుంది. ఇక వీళ్ళమ్మ వాళ్ళేమో అస్సలు నమ్మడం లేదు. కుయ్యో ముర్రా అన్నా కూడా నమ్మట్లేదు. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు అనమాట. జాను వచ్చేసి ఆ తోటకి కాపలా ఉంటాడు చూడకతను, అతని దగ్గరికి వచ్చేసి అడుగుతుంది, నిజం చెప్పు అనేసరికి ఆయన చెప్తాడు, ఆ తోటని ఒక ఫార్మా కంపెనీ అయినా కొనాలి అనుకుంటున్నాడని, ఈరోజు డబ్బులు ఇస్తారు అనేసి ఆయన అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. చూద్దాం ఇంకా ముందు ఇప్పుడిప్పుడే స్టోరీలోకి పుంజుకుంటా ఉంది కదా. ఇంకొక హీరో కూడా ఉన్నారు, ఆయన కూడా ఎంటర్ అవ్వాలా, చూద్దాం ఎప్పుడు ఎంటర్ అవుతాడో ఏంటో. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.